హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కాల్చిన వంకాయలతో రోటి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మన ఛానల్కి క్రొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ముందుగా వంకాయలకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని స్టవ్ బర్నర్ మీద పెట్టుకొని కాల్చుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలో దానికి తగ్గట్టుగా వంకాయలను తీసుకొని ఈ విధంగా కాల్చుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 3 వంకాయలని తీసుకున్నానండి. వీటిని ఆరే వరకు ప్రక్కన పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు వాటికి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే అవి పేలుతాయి. అలాగే 1 టొమాటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువగా టొమాటోలు వేసుకోవద్దండి. ఇది వంకాయ పచ్చడి కాబట్టి వంకాయ ఫ్లేవరే ఉండాలన్నమాట. ఇవి వేగిన తర్వాత చివరిలో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కాల్చిన వంకాయల పై స్కిన్ని ఒలిచేద్దామండి. ఇది చక్కగా ఊడి వస్తుందన్నమాట. లోపల కూడా బాగా ఉడికింది. ఫోర్క్తో గుచ్చి చూస్తే మెత్తగా అయిపోయి ఉడికినట్లు మనకు తెలుస్తుందండి. ఇలా ఒలుచుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోట్లో ఈ చట్నీని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని తగినంత ఉప్పుని వేసుకోండి. వీటిని చక్కగా దంచుకోండి. తర్వాత కాల్చి తొక్కవలసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా దంచుకోవాలి. కచ్చా పచ్చగా పచ్చడి దంచుకోవాలండి. తర్వాత దీనిలో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చగా వాటిని కూడా దంచుకోండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని అవి నలగకుండా ముక్కలుగా ఉండేటట్లుగానే జస్ట్ వాటిని మిక్స్ అయ్యేటట్లుగా దంచుకోండి. తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోండి, లేదా అదే విధంగా కూడా తినేసేయచ్చు అనమాట. నేను ఇక్కడ పోపు పెడుతున్నానండి. దీనికోసం ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను కూడా వేసుకొని 1 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అవి చిట్టపెట్టమన్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.